అటువంటి తల్లిదండ్రుల పెంపకంలో పెరిగినటువంటి వాడికి చిన్నప్పటి నుంచి కూడా వీధి గాయకులు, తల్లిదండ్రులు వీళ్ళు చెప్పినటువంటి రామాయణ కథ మీద సీతారాములపై చాలా భక్తి ఆయన హృదయంలో పేరుకుపోయింది. మొదటి నుంచి ఆ రామభక్తి ఉండేది. అందుకే ఆయన ఆ పూజా మందిరంలో ఆ రామమూర్తి యొక్క పటాన్ని తెచ్చుకుని తాను ఒక గదిలో పెట్టుకుని రోజు ధ్యానం చేసుకునేవాడు. కొంతకాలానికి ఆయన ధ్యాన భంగిమలో ఉన్న శివమూర్తిపై ఆయనకు చాలా ప్రీతి కలిగింది. ఆ శివుళ్ళ ధ్యానం చేసుకోవాలని ఆ శివుడి యొక్క ధ్యాన భంగిమలో ఉన్న చిత్రపటాన్ని పెట్టుకుని ఆయన ముందు కూర్చొని ధ్యానాన్ని అభ్యసించేవాట. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, గత జన్మల నుంచి చేసిన యోగ సాధన ఏదైతే ఉంటుందో అటువంటిది తర్వాత జన్మల్లో పసితనంలోనే అది వ్యక్తమవుతుంది అనేది సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఒక గొప్ప విషయం. అందుకే ఈయనకి ఆ ధ్యాన భంగిమలో ఉన్నటువంటి ఆ తపోమూర్తి అయినటువంటి శివమూర్తిపై ఒక ప్రీతి కలగడమే కాకుండా ఆయన చిత్రపటాన్ని ఎదురుగా పెట్టుకుని కొంచెం ధ్యాన సాధన చేసేవాడు. ఆయన 6 ఏళ్లకే ఆయన ధ్యాన సాధన చాలా ఆశ్చర్యకరమండి. ఒక పిల్లవాడితో కలిసి తాను మేడ మీద ఒక గదిలో శివుడి చిత్రపటం ముందు కూర్చొని ధ్యానానికి వెళ్ళిపోయాడు. ఆ పిల్లవాడు కూడా ఈయన పక్కన ఉన్నాడు, ధ్యానానికి ప్రయత్నించాడు. వీళ్ళు ఎక్కడున్నారో వెతుక్కుంటున్నారు తల్లిదండ్రులు. ఆ తలుపు కొట్టారు. ఆ తలుపు కొడితే చప్పుడుకి పిల్లవాడు తలుపు తీశాడు, కానీ ఈయన ఐహిక స్పృహలో లేడండి. అంటే అప్పుడే మనస్సును అంతర్ముఖం చేసి ఏకాగ్రముగా ఒకదాన్ని యందు నిలిపి బహిర్ముఖ ప్రవృత్తిని విడిచిపెట్టగలిగే ధ్యాన స్థితి ఆ వయస్సులో రావడం అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అది విశేషమైన అంశం. ఎందుకంటే ఆ స్థితి రావాలి అంటే కొన్నాళ్ళు పడుతుంది. అటువంటి స్థితి పొందినటువంటి వాడు. అంతేకాదు, ఒక సమయంలో ఆయన ధ్యానం చేస్తూ ఉండగా స్నేహితులతో కలిసి ధ్యానం చేస్తున్నాడు. ఒక నల్ల త్రాచు అక్కడికి వచ్చింది. వెంటనే ఆ స్నేహితుడు పారిపోయారు. పాపం నడిచి ఈయన లేపుదామని ప్రయత్నిస్తే ఈయన బాహ్యస్పృహ లేడండి. ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకి పెద్దలకి చెప్తే వాళ్ళు వచ్చినప్పటికి పాము పడగ విప్పి ఆయనకి ఎదురుగా ఉంది. ఆ విషయం ఆయనకి తెలియదు. కొంతసేపటికి పామే వెళ్ళిపోయింది. అప్పుడు పెద్దవాళ్ళు అక్కడికి వచ్చారు. తల్లి భయపడిపోయింది. అసలు ఇక్కడ పాము వచ్చింది, నువ్వైనా కదలలేదంటే అది వచ్చినట్టే నాకు తెలియదు అన్నాడు. అలాంటి స్థితి ఎంత సాధన చేస్తే వస్తుందండి, ఇది ఆలోచించవలసిన అంశం. ఆయన బాల్యంలో ఎలాంటి నేపథ్యాన్ని వెనకాలన్నది అనేది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అదేవిధంగా ఆయన అమరకోశం, రామాయణ భారతంలో ముఖ్య ఘట్టాలు, సంస్కృతం ఇవన్నీ నేర్చుకున్నాడు. పాఠశాలకు పంపినప్పుడు కూడా ఆయనకి ఇంగ్లీష్ భాష అంటే ఇష్టం లేదుట. ఇంగ్లీష్లో ఏదైనా విషయం చెప్పని నచ్చేది కాదు ఆయన. ఒక చోట ఇంగ్లీష్లో కథ ఉండేది. ఒక పిల్లవాడు ముసలితనం వచ్చిన తల్లిని కూడా చక్కగా పోషించాడు అని పెద్ద కథ ఉందిట. అది పెద్ద హీరోజీన్ లాగా చూపిస్తూ, అరే మా భారతదేశంలో అది ప్రత్యేకమైన అంశం కాదయ్యా, తల్లిదండ్రులు పోషిస్తారు, అది పెద్ద చెప్పుకోదగ్గ విషయం కాదు, పోషించకపోతే నిందించాలి తప్ప అనేవాడు. అంటే భారతీయ ఆలోచన విధానానికి అంత తేడా. ఇప్పుడు వేరేగా ఉందిలేండి, అది వేరే విషయం. కానీ అప్పట్లో ఉన్న సంస్కారాలు బట్టి అలా ఆలోచించేవారు ఆయన. ఆ తల్లిదండ్రులు ఎందుకు సహజంగా పిల్లలకి భక్తి ఉంటుంది భారతదేశంలో, అది పెద్ద గొప్ప ప్రత్యేక లక్షణంగా చెప్పనక్కర్లేదని భావించేవాడు ఆ వయస్సులో. అది ఆలోచించవలసిన అంశం. అయినప్పటికీ ఇంగ్లీష్ అంటే ఇష్టం లేని ఆయన తర్వాత ఆ భాషలోనే వాళ్ళను కూడా ప్రేరేపించినంత పండితుడు తర్వాత విషయం. కానీ బాల్యంలో ఆయన యొక్క సంస్కారం అలా ఉండేవి. పైగా ఆయన మేధాశక్తి గురించి చాలా విశేషాలు చిన్నప్పటి నుండి చెప్తుంటారు. మహామేధావి, ఏకసత్తాగ్రాహి, గొప్ప తెలివైనటువంటి వాడు. అంతేకాదు, వాళ్ళ నాన్నగారు అమ్మ శిక్షణ కూడా చాలా గొప్పగా ఉండేదండి. కఠినంగా శిక్షించడం కాదు, అతడే పరివర్తన చెందేటట్టు బాల్యంలో శిక్షించేవారట. ఒకప్పుడు ఇది విషయం మీద అమ్మ మీద మహా కోపంతో కఠినంగా మాట్లాడాడు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే ఆ గదిలో రాశారు, ఈరోజు అమ్మని ఈ విధంగా తిట్టాడు నరేంద్ర అని చెప్పగానే ఆయన గదిలోకి వెళ్ళి ప్రతిసారి కనబడేది. దాంతో సిగ్గుపడి ఇకపై ఎప్పుడు ఇలాంటి పని చేయను అన్నట్టు. అంతేకాదు, వాళ్ళ నాన్నగారు ఒక మాట చెప్పారట, జీవితాంతం దాన్ని గుర్తుపెట్టుకున్నాడు ఆయన. ఏంటంటే, దేన్ని చూసి ఎప్పుడు ఆశ్చర్యపోకు నాయనా అని చెప్పారు. అంటే ఈ సృష్టిలో ఏదైనా జరగచ్చు, ఆ జరిగిన దాన్ని నువ్వు దృఢమైన చిత్తంతో ఎదుర్కొనాలే కానీ నువ్వు ప్రధానికి విస్తుపోకూడదు, భ్రాన్పడిపోకూడదు అని బోధించారట. ఈ 2 బోధలు గుర్తుపెట్టుకోవాలండి. తల్లి చేసిన బోధ, ఈ బోధ. ఆ బాల్యంలో ప్రధానమైన ఘట్టాలు మనకి తీసుకుని అవి ఆయన హృదయంలో ఎలా నాటుకున్నాయని. పైగా నరేంద్రుడు వివేకానందుడై తర్వాత కాలంలో గుర్తు చేసుకు చెప్పిన అంశంలే మనం ఇప్పుడు మళ్ళీ ఆయన బాల్య కథ చెప్పేటప్పుడు చెప్పుకుంటున్నాం. అంతేకాదు, ఈ ధ్యాన విషయములు ఒక ఆటలాగా ఉండేది. దీనికి ధ్యానం తరచూ ధ్యానంలోకి వెళ్ళడం అనేది కనబడేది. అందుకే ఈయన కలిసినప్పుడు రామకృష్ణ పరమహంస ఒక మాట అంటారు, ఈయన జన్మతః ధ్యాన సిద్ధుడు అని చెప్పాడు. ఆయనకి ఎలా తెలుసు అంటే వేరే చెప్పనక్కర్లేదు, చూసిన వెంటనే చెప్పాడు అనమాట, జన్మతః ధ్యాన సిద్ధుడు అని. అటువంటి ఏకాగ్రమైన ధ్యాన నిష్ఠ ఆయనకు ఉండేది. అంతేకాదు, మరొక రహస్యం ఉందండి. ఆయన నిద్రించడానికి సరిగ్గా పూనుకున్నప్పుడు ఆ నిద్రలోకి వెళుతూ ఉండగా ప్రథమంగా ఆయన భూమధ్యంలో ఒక దీపజ్యోతి ఆయనకు దర్శనమిచ్చేది. అది రకరకాలుగా వివిధమైన కాంతులతో అలా విస్తరించినట్టు కనబడేది.
అది శరీరం అంతా ఒక తెల్లని పాల నురుగు లాంటి కాంతిగా వ్యాపించినట్లు అనిపించేది. అలా నిద్రపోయేవాడు. అది రోజు జరిగేది. ఆయన ఏమనుకున్నా అంటే తనలాగే అందరికీ నిద్రపోయినప్పుడు జ్యోతి కనబడుతుందేమో అనుకుని ఒక మిత్రుని అడిగట్ట, ఇలాగా మనం పడుకున్నప్పుడు ఒక జ్యోతి కనబడుతుంది కదా అంటే, నాకేమీ కనబడదే అన్నాడు. అవునా అనుకున్నాడు. ఎందుకంటే పిల్లలు తమకి ఎలా ఉందా అందరికి అలా ఉంటుంది అనుకుంటాడు. ఆయనకు అది ప్రత్యేకమని తెలియదు. కానీ ఆ జీవుడు ఎటువంటి వాడు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలండి. ఆ లోపల జీవుడి యొక్క గత జన్మల తపస్సు యొక్క వైశిష్ట్యం విధంగా ఉండేది. ఎందుకంటే ఈ రెండు ఘట్టములు గుర్తు పెట్టుకుంటే తర్వాత వాటి గురించి మనం గ్రహించవచ్చు. మొత్తానికి మహానుభావుడు క్రమంగా బాల్యదశ దాటి యవ్వన ప్రారంభంలో ప్రవేశించినప్పుడు కళాశాల చదువులకు వచ్చాడు.